పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు కూడా వచ్చింది. బ్రిటిష్ వారి కాలంలో వారణాసిని బెనారస్ అని కూడా పిలిచేవారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రమే. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. గంగానది, హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలుగా ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షి ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్